గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్ టైంలో మనం పదే పదే గుర్తు తెచ్చుకుంటున్న పేరు రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఉండుంటే ఎలా ఉండేది అనేది మనం బోల్డెన్సార్లు తలుచుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ది కైండ్ ఆఫ్ హీరోయిక్స్ దట్ హీ హాజ్ షోన్ ఇన్ టెస్ట్ క్రికెట్. ఆస్ట్రేలియాలో కావచ్చు, మరో చోటు కావచ్చు. అయితే రిషబ్ పంత్ ఆప్షన్స్ ఫ్రమ్ అవర్ టీమ్ మోర్ దెన్ 1 year అయిపోయింది. ఇంకా అతను రికవరీలో ఉన్నాడు. అతని ఇంటర్వ్యూ ఒకటి చాలా చాలా టచింగ్ ఇంటర్వ్యూ చూస్తే మనకి చాలా ఎమోషనల్ అయిపోతాం. అది స్టార్ స్పోర్ట్స్లో ఈరోజు ఇందాక 7 గంటలకి టెలికాస్ట్ అయింది. చూసిన తర్వాత నేను వీడియో చేయకుండా ఉండలేకపోతున్నాను. వీడియో చూసిన తర్వాత నేను ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ప్రివ్యూ చేశాను. తర్వాత ఈ వీడియో ఎలాగైనా చేయాలనిపించింది. ఈ లోపల నాతో రెగ్యులర్గా టచ్లో ఉండే రిషబ్ పంత్ వీరాభిమాని హరికృష్ణ కూడా సార్ వీడియో చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టాడు. నేను ఆల్రెడీ అదే పని మీద ఉన్నానని చెప్పాను. ఎందుకంటే నాకే అనిపించింది రిషబ్ పంత్ ది కైండ్ ఆఫ్ షాక్ దట్ హీ వెంట్ త్రూ అవన్నీ కూడా అతను మనసు విప్పి మాట్లాడాడు ఆ ఇంటర్వ్యూలో. నిజంగా ఎంత గ్యాస్లీ యాక్సిడెంట్ అది. మీరు ఆ ఫోటో కనుక చూస్తే అది ఎంత సీరియస్ యాక్సిడెంట్. నేను thumbnail మీద కూడా పెట్టాను చూడండి. ఆ కారు ఎలాగా నుగ్గు అయిపోయింది, కాలిపోయింది, భస్మీపట్లం అయిపోయింది. అలాంటి యాక్సిడెంట్లో అతను బయటపడ్డాడంటే నిజంగా అది చాలా అదృష్టం. చాలా అంటే చాలా అదృష్టం. సెకండ్ లైఫ్, పునర్జన్మ లాంటి. అతను అదే అంటాడు ఇంటర్వ్యూలో, అది యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా నా పని అయిపోయింది, ఇక్కడ భూమి మీద నా నూకలు చెల్లే అనుకున్నాడు. కానీ ఫార్చునేట్లీ అతను ఇంజరీ అయింది, దాని మీద రికవర్ అయ్యాడు. ఇప్పుడు చాలా వరకు రికవర్ అవుతున్నాడు. ఐపీఎల్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ ఆన్ ది రోడ్ టు రికవరీ. పూర్తి ఫుల్ ఫిట్నెస్ సాధించే పరిస్థితిలో అప్పుడు ఉన్నాడు. అతని వీడియోస్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. బట్ ది ట్రోమా దట్ హీ వెంట్ త్రూ యాక్సిడెంట్ పీరియడ్లో కానీ తర్వాత కానీ అవన్నీ కూడా వీడియోలో చెప్పాడు. అతను ఎందుకు వెళ్ళాడు, మామూలుగా అతను అలవాటు అంట ఏంటంటే వాళ్ళ అమ్మని సర్ప్రైజ్ చేయడం. బహుశా తల్లికి ముద్దులు కొడుకే ఉంటాడు. సో సడన్గా ఒక రూర్కీలో ఉంటాడు, యూపీలో రూర్కీలో ఉంటాడు. ఇతను ఢిల్లీలో ఉంటాడు కదా. ఉన్నటువంటి సడన్గా కార్ వేసుకుని తనే డ్రైవింగ్ చేసుకుంటూ ఇలా రాత్రి బయలుదేరి వెళ్ళిపోయి సడన్గా తలుపు కొట్టి అమ్మ నేను వచ్చేసా అంట. మళ్ళీ తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో దానికోసం న్యూ ఇయర్ ముందు 2022 ఎండింగ్లో అతను అదే ప్రయత్నంలో వెళ్ళాడు. కానీ ఆ దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో తీవ్రమైన గాయాలు తగిలేదు. అతను అదే చెప్తాడు, నేనే డ్రైవ్ చేయడం మంచిదైంది, ఇంకోళ్ళు ఎవరైనా డ్రైవ్ చేస్తే ఎలా ఉండేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఏ విధంగా నేను వాళ్ళ విషయంలో రియాక్ట్ అయ్యేవాడిని. సో నాకు జరిగిన ఇబ్బందికి నేనే బాధ్యుడు కాబట్టి నాకు ప్రాబ్లం లేదన్నట్టుగా చెప్పాడు. మంచి మాట చెప్పింది. యాక్సిడెంట్ అయినప్పుడు కారు ఇలాంటి సీరియస్ యాక్సిడెంట్ అయినప్పుడు డోర్స్ జామ్ అయిపోతాయి. సో అతను లోపల ఇరుక్కున్నాడు, మంటలు స్టార్ట్ అవుతున్నాయి. లక్కీగా ఎలాగో విండ్షీల్డ్ అతను పగలగొట్టాడో వేరే వాళ్ళు పగలగొట్టారు. ఇద్దరు వ్యక్తులు రజత్ కుమార్, నిషు కుమార్ అనేవాళ్ళు అతన్ని కాపాడారు. ఇప్పటికీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాడు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో చెప్పాడు. సో వాళ్ళు అతని బయటికి లాగి కాపాడారు. అతని నీ కూడా ఎలా డిస్లొకేట్ అయిపోయిందంటే పూర్తిగా ఇలా తిరిగిపోయింది. దాన్ని ఎవరో అసిస్టెన్స్తో మళ్ళీ దాన్ని కరెక్ట్ షేప్లోకి తెచ్చే ప్రయత్నం చేసిన తర్వాత అసిస్టెన్స్ అతనికి అందింది. అతన్ని ముందుగా డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత హీ వాజ్ ఎయిర్ లిఫ్టెడ్. ప్లేన్లో అతన్ని ముంబై తీసుకెళ్లారు. కోకిలాబెన్ హాస్పిటల్లో అతనికి ఆ చికిత్స జరిపారు. సో 1 నెల రోజుల పాటు అతను బెడ్ మీద ఉన్నాడు. బెడ్ మీద ఆపరేషన్ చేసిన వెంటనే అతని ఫ్రెండ్ కూడా మాట్లాడాడు. అతని ఫ్రెండ్ పేరైతే గుర్తులేదు నాకు, ఫ్రెండ్ అండ్ మేనేజర్. అతను ఏం చెప్పాడంటే ఆపరేషన్ అప్పుడు కొంచెం ఇంకా మత్తు ఉంటుంది కదా, మత్తులో అనెస్థీషియా ఎఫెక్ట్తో ఉన్నాడంట. కాలు బాగా బరువుగా ఉంది, నా కాలికి ప్యాడ్లు ఉన్నాయి తీసేసాను అంట వాళ్ళ ఫ్రెండ్తో. నా కాలికి ప్యాడ్లు ఎందుకు ఉన్నాయి, కాలు బరువుగా అనిపించింది అంట. సో ఆ తర్వాత 1 నెల పాటు బెడ్ మీద ఉన్నాను నేను. బెడ్ మీద ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే తర్వాత నేను బ్రష్ చేయడం ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. నా అంతటి నేను బ్రష్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మామూలుగా బ్రష్ చేయడం అనేది ఎవరు ఎంజాయ్ చేయరు, తప్పనిసరిగా కాబట్టి పొద్దున మనం బ్రష్ చేస్తాం. సో దాన్ని ఎంజాయ్ చేశాను. మొదటిసారి స్నానం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత
బాత్రూమ్ నుంచి రాబుద్ది కాలేదు, బాత్రూంలో ఎన్ని గంటలైనా ఉండాలని అనిపించింది. సో ట్రామా అతను చెప్పాడు. అది ఆ యాక్సిడెంట్ చాలా తీవ్రం కూడా అయి ఉండేది. నేను బతికి బయటపడ్డాను, మినిమం డ్యామేజ్తో బయటపడ్డాను. ఆ విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెర్వ్ డ్యామేజ్ కనుక అయి ఉంటే, నెర్వ్ కనుక డ్యామేజ్ అయి ఉంటే కాలు తీసేయాల్సి వచ్చింది, యాంపిటేషన్ చేసి ఉండేవారు. సో అది తలుచుకుంటే అతనికి భయం వస్తుంది, మనకి భయం వస్తుంది. అది ఫ్రెండ్ కూడా అదే అంటాడు, సరే రికవర్ అవుతాడు, మళ్ళీ క్రికెట్ ఆడతాడా లేదా, మనకందరు కూడా అదే కదా సమస్య. రిషబ్ పంత్ లాంటి ఒక ఎక్సెప్షనల్ ప్లేయర్, చిన్న వయసులోనే ఆ నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, మనీ వచ్చింది, సూపర్ స్టార్ అయిపోయాడు. మనకి ఇంకా ఎన్నో విజయాలు అందించాల్సిన ప్లేయర్, ఇండియా క్యాప్టెన్ చేయాల్సిన వాడు. సో సడన్గా ఇలా అయిపోయిందండి. సో అందరూ అదే బెంగపెట్టినారు, మళ్ళీ ఆడగలుగుతాడా. లక్కీగా అతను రికవర్ అయ్యాడు. ఆ రికవర్ అవ్వడం కూడా అతనికి అంత ఈజీ ఏమీ కాదు, ఎందుకంటే ఆ రికవరీ ఫేజ్ కూడా చాలా టఫ్ ఫేజ్. చేసిన ఎక్సర్సైజ్లే చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయాలి, కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్. చాలా ఇరిటేటింగ్గా, చాలా విసుగ్గా ఉండేది నాకు. కానీ తప్పదు కదా, తప్పదు చేయాలి. అడిగారండి, డాక్టర్ని కూడా అడిగారండి, ఎన్ని రోజులు పడుతుంది నేను పూర్తిగా మామూలు అవ్వడానికి. అంటే ఒక 16 నుంచి 18 నెలలు పట్టచ్చు. అంటే నేను దానికంటే 6 నెలల ముందే చేయగలుగుతానని ఆత్మవిశ్వాసం అతను వ్యక్తం చేశాడు. అతను చెప్పేది అదే. దీనివల్ల ఏంటంటే మనకి ఆ సెల్ఫ్ బిలీఫ్ నేను నమ్ముకున్నాను. నిజంగా రిషబ్ పంత్ ఈజ్ ఏ స్ట్రాంగ్ డే. ఎందుకంటే అంత యాక్సిడెంట్ తట్టుకుని డిప్రెషన్లోకి వెళ్లకుండా చాలా వరకు దాన్ని కంట్రోల్ చేసుకుని ఉండగలిగాడు. సో ఈ పీరియడ్లో నేను క్రికెట్ చాలా వరకు చూడడం మానేశాను. ఎందుకంటే చూస్తే అన్ని గుర్తుకొస్తాయి కదా, మళ్ళీ ఆడాలనిపిస్తుంది. ఒకనొక సందర్భంలో ఆడేసాడంటే కూడా 2-3 బాల్స్ ఆడితే అది సోషల్ మీడియాలో కూడా పెట్టాడు. కానీ మెడికల్ వాళ్ళు అతన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అలా చేయొద్దని. సో అతను క్రికెట్ చూడడం మానేశాను. ఒకసారి ఐపీఎల్ కూడా వెళ్ళాను నేను. ఐపీఎల్ చూడడం కూడా చూస్తుంటే ఏంటంటే ఏదో మైండ్ స్ట్రెస్ అవుతున్నాను, ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా చేస్తాయి, అది కూడా చూడడం మానేశాను. యాషెస్ చూశాను, యాషెస్ ఎంజాయ్ చేశాను. నాకు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నాతో సదా జోక్ చేశాడు, రిష్ బాల్ నువ్వు వస్తే రిష్ బాల్ ఆడదాం మనం అని చెప్పి. సో నేను ఎందుకంటే యాషెస్ ఎందుకు ఎంజాయ్ చేశాను నేను అని చెప్పాడంటే, బికాస్ హీ ఆల్సో ప్లేస్ సిమిలర్ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ క్రికెట్ కదా. సో ఆ రిష్ బాల్ కదా మనం ఇప్పుడు మిస్ అయింది. దాని గురించి రోహిత్ శర్మ అన్నాడు, నీకు ఆ రేర్ టాలెంట్ ఉంది, అది అందరికీ నువ్వు అలవాటు చేస్తే బాగుంటుందని చెప్పాడు రోహిత్ శర్మ అని చెప్పాడు. సో చాలా స్లో అండ్ స్టడీగా అతను రికవర్ కావడం. ఇది యాక్చువల్గా ఇంటర్వ్యూ గత ఆగస్టులోనే చేశారు. మరి ఎందుకని ఇంత లేట్గా దాన్ని టెలికాస్ట్ చేశారు అని తెలియదు. దాంట్లో చూపించిందంట అప్పటికే అతను ఇంకా కాలు పూర్తిగా నయం కాదు. సోఫా మీద కూర్చున్నప్పుడు కూడా అతను కాలు కాస్త ఫ్లాట్గా పెట్టి అతను చేయడం జరిగింది ఇంటర్వ్యూలో. సో అప్పటికి ఇంకా అతని రైట్ లెగ్లో 3 లెగ్మెంట్స్ డ్యామేజ్ అని వాటిని రీకన్స్ట్రక్ట్ చేశారు. చాలా సీరియస్ ప్రాబ్లమ్ యాక్చువల్గా. లక్కీలీ హాజ్ రికవర్డ్ అండ్ ఈజ్ ఆల్మోస్ట్ రిటర్నింగ్ టు ఫుల్ ఫిట్నెస్. సో చాలా ఇంటర్వ్యూలో అతను మాట్లాడితే చాలా ఎమోషనల్ అవుతున్నాడు. అతను మాట్లాడే తీరు కానీ అది కానీ, ఎందుకంటే చిన్న వయసులో అతనికి చాలా పెద్ద దెబ్బతింది. బట్ దీని నుంచి అతను మరింత స్ట్రాంగ్ అవుతాడు, మరింత స్ట్రాంగ్గా మరింత బాగా ఎమర్జ్ అవుతాడు. ఎందుకంటే ఒకసారి ఇది జరిగిన తర్వాత మెచ్యూరిటీ కూడా వస్తుంది ప్లేయర్కి. చాలా బబ్లీ క్యారెక్టర్ అతను. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో ఒక లైవ్ వైర్ లాగా ఉండి అందరినీ చాలా ఉత్సాహపరిచే క్యారెక్టర్ అతను. లైవ్లీగా ఉంటాడు, అంత లైవ్లీ క్యారెక్టర్, బబ్లీ క్యారెక్టర్. ఇలా యాక్సిడెంట్ గురైతే అతని బాధ చూస్తే నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగినంత పని. అతను ఇంకొక మాట కూడా చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో, ఏంటంటే ధోని రోల్ అతను టేకప్ చేసినప్పుడు అతని మీద ఎదురైన క్రిటిసిజం, ఫ్యాన్స్ ఎంత క్రూరంగా ఉంటారు అనే దానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే స్టేడియంలో కానీ ప్లేయర్ ఎలా ఫీల్ అవుతున్నాడు, ప్లేయర్ రియాక్షన్, అంటే దే విల్ నాట్ సీ హిమ్ ఇన్ హిస్ పొజిషన్, యూ పుట్ హిమ్ ఇన్ దేర్ బుట్స్. వాళ్ళ కాళ్ళు పెట్టి మీరు ఆలోచించండి. అలా కాకుండా మనం వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఏదో అనేయడం మాట్లాడడం. ఏమంటాడంటే అతను, నేను ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంటర్ అయినప్పుడు అతనికి ప్రెషర్ ఉంది, హీఈస్ ఫిల్లింగ్ ది బిగ్ షూస్ ఆఫ్ ధోని. నాకు 20-21 ఏళ్ల వయసు, నాకు బాల్ అందట్లేదు, బాల్ పట్టలేకపోతున్నాను. ఆ ప్రెషర్, బోల్డంత ప్రెషర్ పడుతుంది చిన్న వయసులో. కానీ మొహాలీలో ఒక మ్యాచ్ అవుతుంది, స్టంపింగ్ మిస్ అయ్యాను, వెంటనే ధోని అని మొదలుపెట్టి
ఎలా కంపేర్ చేస్తారు నన్ను ధోనితో? నేను 5 మ్యాచ్లు ఆడిన వాడిని, ఆయన 500 మ్యాచ్లు ఆడాడు, దాంట్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. సో ఎలా కంపేర్ చేస్తారు నన్ను ధోనితో? నిన్నగాక మొన్న వచ్చిన వాడిని, కుర్రాడిని, 20 ఏళ్ళ వాడిని ధోనితో ఎలా కంపేర్ చేస్తారు అని చెప్పి అది ఆ కంపారిజన్ రావడం వల్ల, తన మీద క్రిటిసిజం వల్ల మ్యాచ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఏడ్చేవాడిని అని కూడా చెప్పాడు. నిజంగా ఎంత అది ధోని నాకు చాలా దగ్గర. నేను ఎవరితో షేర్ చేసుకోలేదు కూడా ఆయనతో షేర్ చేసుకోవాలి. నిజంగా చాలా ధోని అతను బాగా మెంటర్ చేస్తాడు, తన సొంత తమ్ముళ్ళ చూసుకుంటాడు. సో అతను అడిగాడు, ధోనిని అడిగాడు, ఏంటి అన్న ఏంటిది, నేను ఐపీఎల్లో బ్రహ్మాండంగా కీపింగ్ చేస్తాను, కానీ ఇక్కడ బాల్ జారిపోతుంది, నాకు అందట్లేదు, నాకు నా చేతిలోకి రావట్లేదు. కాన్ఫిడెన్స్, క్రికెట్ ఈజ్ ఆల్వేస్ ఏ కాన్ఫిడెన్స్ గేమ్. సో ఇక్కడ ధోని రోల్ ఎప్పుడైతే నేను టేకప్ చేశాను, ధోని స్థానంలో ఆడతాను అనేసరికి అతనికి పూర్తిగా జావగారిపోయాడు. సో అలాంటి పరిస్థితి. సో దాని నుంచి ఓవర్కమ్ అయ్యాడు. బ్యాటింగ్ బాగా చేశాడు, కీపింగ్ బాగా చేశాడు. అట్లీస్ట్ టెస్ట్ మ్యాచ్లు మళ్ళీ మీరు వెంటనే కామెంట్ పెడతారు, టెస్ట్లో తప్ప మిగతా అన్నింటికి ఏం పనికిరాడు, వాడికి వేస్ట్ కాడని కామెంట్ పెడతారు. ఇదే ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళు తొందరగా జడ్జ్ చేసి వాళ్ళలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించి ఉండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు, ఇండియాకి ఆడుతుండొచ్చు, ఓకే, బట్ వాళ్ళకి కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళని మనం ఏదో ఒక మాట అనేయడం అనేది ఎంత నిజంగా అది చాలా నాకు నచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఈ పాయింట్ కూడా నచ్చింది, ఎంత బాధపడ్డాడు అతను. సో రిషబ్ పంత్కి ఈ సెట్ బ్యాక్స్ కొత్త ఏమి కాదు, సెట్ బ్యాక్స్ అన్నీ ఎదుర్కొని డక్కాముక్కీలు తిన్నాడు. తిన్న తర్వాత ఇండియన్ టీంలో ఇన్ అండ్ అవుట్ అయ్యాడు. టెస్ట్ టీంలో మాత్రం బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఈ బ్రేక్ రాకుండా ఉంటే నేనైతే చాలా షూర్ ఏంటంటే అతను మిగతా 2 ఫార్మాట్స్లో కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ బ్రేక్ రాకుండా ఉంటే, బ్రేక్ తర్వాత కూడా ప్రూవ్ చేసుకుంటాడని నమ్మకం. ఎందుకంటే అతనుకున్న ఆ స్పెషల్ టాలెంట్తో, ఎబిలిటీతో అన్ని ఫార్మాట్స్లో రాణించగలడు. అతనికి ఆ ఎబిలిటీ ఉంది. ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ హిజ్ ఎబిలిటీ. సో రిషబ్ పంత్ చాలా స్ట్రాంగ్గా కమ్బ్యాక్ అవుతాడు డెఫినెట్గా. మళ్ళీ మనం అతన్ని బబ్లీ అండ్ హ్యాపీ గోలకి రిషబ్ పంత్ని ఆన్ ద ఫీల్డ్ చూస్తాం ఐపీఎల్లో కానీ, ఆ తర్వాత కానీ. ఇప్పుడు ఇంకా మరింత మెచ్యూర్డ్గా, మరింత బాగా ఆడతాడు. సో ఎప్పుడైతే లైఫ్లో కొన్ని చేదు నిజాలు, కొన్ని ఎదురు దెబ్బలు ఏంటంటే మనం మరింత స్ట్రాంగ్ చేస్తాం. సో రిషబ్ పంత్ మరింత స్ట్రాంగ్ అవుతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ ఇంటర్వ్యూ మీరు కూడా ఐ థింక్ ఇట్ షుడ్ బి అవైలబుల్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్. హాట్స్టార్లో కూడా మీకు దొరకచ్చు, చూడండి. ఎందుకంటే ఒక గ్రేట్ క్రికెటర్, ఒక మంచి క్రికెటర్ సడన్గా అతని కొలాప్స్ అయిపోవడం, అతని ఒక కళల సౌధం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోవడం, మళ్ళీ దాన్ని ఇటుక మీద పేర్చుకొని మళ్ళీ దాన్ని నిర్మించుకోవడం, ఇది మామూలు విషయం కాదు. అది ఒక మోటివేషనల్గా కూడా ఉంటుంది. అందుకని ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దట్ అండ్ ఫీల్ ఎ బిట్ ఎమోషనల్ ఆల్సో.